అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. పిల్లలారా, ఈరోజు 8th క్లాస్ హిందీ फर्स्ट लेसन हम होंगे कामयाब. फर्स्ट लेसन 8th क्लास ఏపీ అండ్ తెలంగాణ बोथ स्टेट्स की फर्स्ट लेसन हम होंगे कामयाब लेसन ఇవాళ చెప్పబోతున్నాను. प्यारे बच्चों, आप सभी को एसए हिंदी टीचिंग टीवी की ओर से स्वागत कर रहा हूँ. आपको आज 8th क्लास एपी एंड तेलंगाना स्टेट्स को 8th क्लास हिंदी फर्स्ट लेसन होंगे कामयाब, हम होंगे कामयाब पाठ को मैं पढ़ाने जा रहा हूँ. పిల్లలారా, ఈ లెసన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటారని చెప్తూ లెసన్లోకి వెళ్ళిపోతున్నాను. సాధారణంగా 8th క్లాస్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానాలు ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంటారు వాళ్ళ ఆలోచనలో, అవన్నీ చెప్తూ ఏ విధంగానైతే పిల్లలందరూ కూడా కలిసి మేము విజయం సాధిస్తాం, మేము విజయం సాధిస్తాం అని చెప్పి ముక్త కంఠంతో చెప్తున్నటువంటి సందర్భంలోని మాట ఇది. ఈ లెసన్ చాలా ఇంట్రెస్టింగ్ లెసన్. जाग्रतगा विनंडी. बच्चों, इस पाठ के अंतर्गत जो 8th क्लास के बच्चे लोग होते हैं वो लोग अपने आप को बहुत काबिल समझते हैं अपने देश को, अपने दुनिया को, सबको एक में मिलजुला कर पवन धाम बनाना चाहते हैं, एक अग्रश्रेणी देश बनाना चाहते हैं. इसके बारे में आप ज़्यादा ध्यान देते हुए सोचिए. अब मैं लेसन में जा रहा हूँ. हम होंगे कामयाब. समझ में आ रहा है बच्चों? जी हाँ. अब सुनिए. होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. होंगे कामयाब, होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन అంటే మేము విజయం సాధిస్తాం, మేము విజయం సాధిస్తాం, మేము విజయం సాధిస్తాం, ఏదో ఒక రోజు మేము విజయం సాధిస్తాం అని చెప్పి 8th క్లాస్ పిల్లలు గొప్పగా తమకు తాము చెప్పుకుంటున్నారు ప్రపంచానికి. కామయాబ్ హోనా అంటే సఫలీకృతం అవటము, విజయం ప్రాప్తించటము. ఏక్ దిన్ అంటే ఒకరోజు. మేము విజయం సాధిస్తాం, మేము విజయం సాధిస్తాం, మేము విజయం సాధిస్తాం, ఏదో ఒక రోజు సఫలీకృతం అవుతాం, సఫలీకృతం అవుతాం.
మేము ఏదో ఒక రోజు సఫలీకృతం అవుతామని చెప్పి ఆ పిల్లలు పాడుతున్నటువంటి సందర్భం ఇది. పూరా హై విశ్వాస్ హమ్ హోంగే కామ్యాబ్ ఏక్ దిన్. విశ్వాస్ అంటే విశ్వాసము, మా మీద మాకు విశ్వాసం ఉంది, మేము డెఫినెట్గా విశ్వాసంతో ముందుకెళ్తాము, ఏదో ఒకరోజు కంపల్సరిగా విజయం సాధిస్తాం అంటే మన దేశాన్ని అగ్రప్రధాన నించోబెట్టడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి ఆ పిల్లలు ఎంతో ముద్దుగా చెప్తా ఉన్నటువంటి సందర్భంలోనిది. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. భారతదేశానికి 4 వైపులా కూడాను శాంతిని స్థాపిస్తాం, శాంతిగా ఉండేటట్లు చూస్తాం, డెఫినెట్గా శాంతిగా ఉంటాం అని చెప్పి, ఏదో ఒకరోజు డెఫినెట్గా ఈ సంఘటన కూడా జరుగుతుంది అని చెప్పి మాకు విశ్వాసం ఉంది, ప్రగాఢ విశ్వాసం ఉంది నా దేశం మీద, మా ప్రజల మీద. డెఫినెట్గా 4 దిక్కుల దేశానికి ఉన్నటువంటి 4 దిక్కులు కూడా శాంతిగా ఉండే రోజు ఒకరోజు వస్తుంది అని చెప్పి ఇక్కడ పిల్లలు తమ మనసులో మాట చెప్తున్నారు. ఎవరికి? ఎస్. అదేవిధంగా ప్రజెంట్ చూసినప్పుడు ఒక్కసారి మనం కనుక ఆలోచించుకుంటే, ఒక సైడ్ పాకిస్తాన్ మనకు శాంతి లేకుండా చేస్తుంది, ఒక సైడ్ చైనా మనకు శాంతి లేకుండా చేస్తుంది, ఒక సైడ్ నేపాల్ మనకు శాంతి లేకుండా చేస్తుంది, ఒక సైడు అన్ని దేశాలు కూడాను సాధారణంగా 4 వైపుల 4 సరిహద్దుల్లో కూడాను మన మీద ఆక్రమించడానికి, మన ప్లేస్ని వాళ్ళు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటివి ఏవి కాకుండా, ఇలాంటివి ఏవి లేకుండా మన దేశం ఏ విధంగా అయితే శాంతి సందేశాలు ఇస్తుందో, ఇదే శాంతి సందేశాన్ని రాబోయే రోజుల్లో అన్ని దేశాల వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇవే శాంతి సందేశాలు ఇవ్వాల్సిన రోజులు వస్తాయి అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. हो मन में है विश्वास, पूरा है विश्वास, होगी शांति चारों ओर एक दिन. ఈ విధంగా శాంతి 4 వైపులా కూడా ఉంటుంది అని చెప్పి, పీస్ అనేది అన్ని వైపులుగా 4 రకాలుగా ఉంటుందని చెప్పి, పీస్ వల్ల అన్ని దేశాలు ఆనందంగా ఉంటాయి అని చెప్పి, పీస్ వల్ల ఏ ఒక్క దేశానికి హాని కలగదు అని చెప్పి, పీస్ వల్ల అన్ని రకాలుగా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు అని చెప్పి మేము నమ్ముతున్నాము. డెఫినెట్గా ఏదో ఒక రోజు శాంతి దూతల్లాగా అన్ని దేశాలు శాంతిగా మారుతాయి, నా దేశపు 4 దిక్కులు కూడా శాంతిగా ఉంటుంది, శాంతి మార్గాన నడుస్తూ ఉంటుంది. కాబట్టి నేను శాంతిగా ఉంటాను, నా దేశాన్ని శాంతింపజేస్తాను, ఎప్పుడు పీస్గా ఉండేటట్టు ప్రయత్నిస్తాను, ట్రై చేస్తాను అని చెప్తూ మా దేశంతో పాటు అన్ని దేశాలు కూడా పీస్గా ఉండటానికి ఎంత హెల్ప్ కావాలంటే అంత హెల్ప్ చేస్తానని చెప్పి కవి చెప్తున్నాడు. बच्चों, आप सबको पता है जिस तरह से लोग लड़ाई कर रहे हैं आज, जैसे कि अपना देश ही नहीं, अड़ोस पड़ोस के देशों के लोग भी हमारे देश के ऊपर आते रहते हैं. ऐसा भी अपनी सेना कम नहीं है, बहुत बड़ी सेना है, किसी देश से हम कम नहीं हैं, हम सबसे ऊंचे हैं, ऐसा मानना ही होगा हमको. जिस तरह से हम लोगों ने ईंट का जवाब पत्थर में दे रहे हैं, 8th क्लास के बच्चे जो होते हैं वो बच्चों का कामना है इस लेसन के अंतर्गत
होंगी शांति चारों ओर। जिस तरह से चारों ओर भी शांति फैलानी होगी, जिस तरह से शांति को चारों ओर फैलाकर, पीस को ज़्यादा से ज़्यादा फैलाकर अपने देश को, पराई देशों को, पूरी दुनिया को शांति संदेश मिलेगा, हम देंगे कहकर 8th क्लास के बच्चे अपने पाठ में होंगे कामयाब, ज़रूर एक दिन शांति देंगे सब लोगों को कहते हैं। चारों ओर ज़रूर शांति फैलेगी कहते हैं। इसका कहने का मतलब मैं ये कहना चाहता हूँ, हर समय अपने देश के लिए, अपने आप के ऊपर जो हमें पसंद आती है, जो अच्छा लगता है, जो काम करने में हमें इंटरेस्ट आती है, ऐसे काम करने में ज़रूर हम करना चाहिए। अच्छे काम करने में कभी पीछे नहीं हटना चाहिए। मैं और एक बात मैं कहता हूँ आप लोगों को बच्चों, जिस तरह से हम कामयाब होंगे, बच्चे 8th क्लास के बच्चे, छोटे बच्चे अपने छोटे ज़ुबान से कह रहे हैं हम कामयाब होंगे, ज़रूर होंगे। वो लोग अभी से लगन से मेहनत करेंगे तो ज़रूर वो चारों ओर शांति फैलाएंगे, जब वो लगन से अच्छे से अभी से वो काम शुरू करेंगे तो। ये सब कहते हुए मुझे बहुत अच्छा लगता है बच्चों। आगे बढ़ते हैं। हम चलेंगे साथ साथ, हाथ डाल हाथ में हाथ, हम चलेंगे साथ साथ एक दिन। పిల్లలారా, కవి చెప్తున్నాడు, ఐ మీన్ ఈ లెసన్లో మేము పిల్లలనబడే మేము దేశం కోసం ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు వేసుకొని తిరుగుతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు వేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఎంత కష్టం వచ్చినా కూడా ఒకళ్ళ చేతిలో నుంచి ఇంకో చేతిలోకి మనం వదిలిపెట్టుకోము మేము. అట్లా చేయబట్టే భారతదేశం ఇవాళకి కూడా ఎంతో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంది. భారతదేశంలో రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు, మతాల వాళ్ళు ఉన్నారు, వర్గాల వాళ్ళు ఉన్నారు, జాతుల వాళ్ళు ఉన్నారు, చాలా రకాలైనటువంటి జనాలు ఉన్నారు. అయినా కూడాను ఇవాళ అందరము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అందరము కూడా ఎటువంటి కులమతాల ప్రస్తావన లేకుండా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఎవరికన్నా చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే మనం వెళ్ళి ముందుకు మాట్లాడుతున్నాం, చేతిలో చేయేసి చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం. కాబట్టి పిల్లలారా, స్టూడెంట్స్, మనం ఇట్లానే ఉండాలి. ఎప్పుడు ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు వేసుకొని ముందుకు నడుస్తూ పోవాలి. దేశ సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతూ ఉండాలి. పడతాము అని చెప్పి పిల్లలు తమలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. हो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन. మాకు పూర్తిగా విశ్వాసం ఉంది, మాకు పూర్తిగా ఆలోచన ఉంది, మేము ఏదో ఒకరోజు డెఫినెట్గా విజయం సాధిస్తాం, పూర్తిగా విజయం సాధిస్తామని చెప్తున్నాను నేను అని చెప్తూ తన మనసులోని ఫీలింగ్స్ని, పిల్లలు తన భావాలని చాలా చక్కగా వివరిస్తూ ఇక్కడ చిన్న పిల్లలప్పటి నుంచి కూడా దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఒక పోయంలో
మేము విజయం సాధిస్తాం, మేము పక్కా విజయం సాధిస్తాం అని చెప్పి ఉంటే, మరొక పోయంలో నా దేశానికి 4 దిక్కులు కూడా నేను శాంతిగా ఉండేటట్లు చేస్తాం, డెఫినెట్గా దాంట్లో కూడా విజయం సాధిస్తాం, నాకు విశ్వాసం ఉంది అని చెప్తే, ఇంకో పోయంలో అందరము కూడా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చెయ్యేసుకొని ముందుకు సాగుతాం, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు చెయ్యేసుకొని ముందుకు సాగుతాం, ఇటువంటి కల్మషాలు లేకుండా జీవిస్తాం, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అని చెప్పి ఇంకో పోయంలో చెప్తాడు. దానికి సంబంధించిన విశ్వాసాలు కానివ్వండి, దానికి సంబంధించిన గౌరవ మర్యాదలు కానివ్వండి, అవన్నీ మాకు ఉన్నాయి అని చెప్పి పిల్లలు తన మనసులోని భావనలను చెప్పుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా నహీ డర్ కిసీ కా ఆజ్, నహీ డర్ కిసీ కా ఆజ్, నహీ డర్ కిసీ కా ఆజ్ ఏక్ దీన్, हो मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आज एक दिन. నాకు ఎవరన్నా భయము లేదు, మేము ఎవరికి కూడా భయపడము. సాధారణంగా ప్రపంచం మొత్తం కూడా ధైర్య సాహసాలతో మేము ఉంటాం. సాధించాల్సినటువంటి గౌరవ మర్యాదలను మేము సాధిస్తాం. మేము మా లక్ష్యం వైపు దూసుకొని పోతాం. మాకు ఎవరి మీద భయము లేదు, ఎవరన్నా అసలు ఇంట్రెస్ట్ లేదు, మా పని మేము సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దేశ సమగ్రత మాకు ఇంపార్టెంట్, దేశమే మాకు ఇంపార్టెంట్ అని చెప్పి పిల్లలు చెప్తున్నారు. దీన్ని బట్టి పిల్లల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, పిల్లల్లో ఉన్నటువంటి ఐకమత్యాన్ని మనం ఆలోచించుకోగలగాలి. పిల్లల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ఆలోచించుకోగలగాలి. పెద్దవాళ్ళమైనటువంటి మనం అందరము కూడా దాంట్లో భాగస్థులము కావాలి. దేశం కోసం ఎప్పటికీ కూడా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి మన వంతు కృషి మనం చేస్తూ ఉండాలి అని చెప్తూ ఈ లెసన్ ఇంతటితో ముగిస్తున్నాను. అయిపోతుంది. ఇప్పుడు కవి పరిచయం ఒకసారి చూడండి. చార్లెస్ ఆల్బర్ట్ టిన్లీ జీవని దీన్ని ఇంగ్లీష్లో రాశారు. దీన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే గిరిజా కుమార్ మాథుర్ గారు. ఈ యొక్క ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఆ పోయమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లెసన్ ఏదైతే ఉందో హమ్ కామయాబ్ హోంగే, యాక్చువల్లీ చార్లెస్ ఆల్బర్ట్ టిడ్లీ అనేటువంటి వ్యక్తి రాశారు. ఆయన రాసిన దాన్ని ఇంగ్లీష్లో రాస్తే దాన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరయ్యా అంటే గిరిజా కుమార్ మాథుర్ గారు దాన్ని ట్రాన్స్లేట్ చేశారు హిందీలోకి. మరి మూల్ కవి అంటే మెయిన్ కవి ఎవరంటే చార్లెస్ ఆల్బర్ట్ టిన్లీ. ఆయన 1851 సంవత్సరంలో జన్మించారు, 1933లో చనిపోయారు. మరి మన గిరిజా కుమార్ మాథుర్ గారు 1919లో జన్మించారు, 1994లో మరణించారు. మరి ఆ ఇంగ్లీష్ కవి యొక్క రచనలు ఏవంటే న్యూ సామ్స్ ఆఫ్ ప్యారడైజ్ ఆది, న్యూ సమ్స్ ఆఫ్ ప్యారడైజ్ ఇంగ్లీష్ కవి యొక్క మెయిన్ కవిత. ఇక్కడ మన గిరిజా కుమార్ మాథుర్ గారి రచనలు ఏవంటే మై వక్త్ కే హూ సామ్నే ఆది, మై వక్త్ కే హే సామ్నే ఆది, నేను సమయానికి ముందుంటాను అనేటువంటి కవితతోటి రచనలతోటి ఆయన ముందుకు పోతూ ఉన్నారు. మరి చార్లెస్ ఆల్బర్ట్ టిన్లీకి ఎటువంటి పురస్కారాలు లభించలేదు.
గిరిజా కుమార్ మాథుర్ గారికి సాహిత్య అకాదమీ పురస్కార్ ఆది. సాహిత్య అకాదమీ పురస్కార్ వచ్చింది గిరిజా కుమార్ మాథుర్ గారికి. అయితే ఈ సాహిత్య అకాదమీ పురస్కారం రావటం కూడా మన భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారాల్లో ఇదొకటి. ఇది రావటం చాలా గొప్పగానే భావిస్తూ ఉంటాం మనం అందరం కూడా. అదేవిధంగా ఈ విధంగా కవి పరిచయం కంప్లీట్ అయిపోయింది. కవి పరిచయం తర్వాత టెక్స్ట్ బుక్ పార్ట్ కొన్ని క్వశ్చన్స్, అదేవిధంగా నోట్స్ ఉంది, అది మీకు చెప్తాను. सुनो बोलेलो 5 क्वेश्चंस ఉన్నాయి. पाठ में दिए गए चित्र के बारे में बातचीत करो. పాఠంలో ఇచ్చినటువంటి చిత్రాన్ని గురించి మాట్లాడండి. పాఠ के नाम तुम्हें कैसा लगा और क्यों? పాఠం పేరు మీకు ఎట్లా అనిపించింది, మరి ఎందుకు? हम में आत्मविश्वास है तो क्या क्या कर सकते हैं? మనలో ఆత్మవిశ్వాసం ఉండటం వల్ల మనం ఏమేం చేయగలుగుతాం? कामयाब होने के लिए क्या करना पड़ता है? విజయం సాధించడానికి, విజయం ప్రాప్తించడానికి ఏమేం కావాల్సి వస్తుంది? कविता का सारांश अपने शब्दों में बताइए. ఈ हम होंगे कामयाब ఏదైతే ఉందో దీని యొక్క సారాంశాన్ని మన ఓన్ వర్డ్స్లో చెప్పగలుగుతారా? తర్వాత పఢో ఉంది. हमें पूरा विश्वास है हम एक दिन अवश्य सफल होंगे. हम सब मिलकर साथ चलेंगे. ఇది పిల్లలందరూ రీడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత नीचे दी गई पंक्तियों में रेखांकित शब्द से एक और वाक्य बनाओ. కింద 3 వర్డ్స్ ఇచ్చాడు. हम होंगे कामयाब एक दिन అని కామయాబ్ కింద అండర్లైన్ చేశాడు. ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ని కామన్గా చేసుకొని ఒక లైన్, ఒక సొంత వాక్యం క్రియేట్ చేయాలి. होगी शांति चारों और एक दिन శాంతి అనే వర్డ్ కింద అండర్లైన్ చేశాడు. దానికి ఆ అండర్లైన్ కింద దాని అనుగుణంగా ఒక వర్డ్ని మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. नहीं डर किसी का आज డర్ అనే దాని మీద అండర్లైన్ చేశాడు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంకో వర్డ్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత నీచే శబ్ద భండార్ అని ఇచ్చాడు. కొన్ని లిఖో రాసే క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు. తర్వాత కవితాగా సారాంశ అప్నే శబ్దం में लिखिए అన్నాడు. తర్వాత శబ్ద భండార్ మీకు తెలియని వాటి గురించి తెలుసుకోవటం, మీ గురువు గారిని అడిగి తెలుసుకోవటం, మీ టీచర్ని తెలుసుకోవటం అనేవి ఇక్కడ తెలుసుకోవాలి. విశ్వాసము అంటే నమ్మకము, శాంతి అంటే పీస్, కామయాబ్ అంటే విజయము, దిన్ అంటే దినము, దిన్ అంటే రోజు, దినము. అట్లా వాటికి అనుగుణంగా ఇక్కడ 4 వర్డ్స్ క్రియేట్ చేసి రాయాల్సి ఉంటుంది మన ఓన్ సెంటెన్స్లో. అది మీ టెక్స్ట్ బుక్లో చేయాల్సిన పని. ఇదంతా కూడాను నేను చేపిస్తాను. అర్థమవుతుందమ్మా? రైట్. కవితా में जो शब्द बार बार आए उन्हें लिखो वाक्य में प्रयोग करो. ఈ కవితలో ఒక వర్డ్ 2 సార్లు వస్తూ ఉంటుంది. ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు తీసి ఆ వర్డ్ని వాక్య ప్రయోగాలు, కొత్త కొత్త వాక్య ప్రయోగాలు చేయడం వల్ల మనకి లాంగ్వేజ్ మీద ఇంప్రూవ్మెంట్ బాగా పెరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి జైసే సాథ్ సాత్, సాథ్ సాత్ అనేది పొద్దాగా వస్తూ ఉంటుంది. సాథ్ సాత్ అంటే వెంటనే. ఓకే. मैं अपने पिताजी के साथ बाजार गया. మా నాన్నగారి వెంట నేను బాజార్కి వెళ్ళాను అట్లా అన్నట్టు. తర్వాత సృజనాత్మకత అభివ్యక్తి. कवि की जगह अगर तुम होते तो कामयाब होने के लिए क्या उपाय बनाते? కవి దగ్గర కవిలాగా మీకు కూడా కవి ప్లేస్లో మీరు ఉన్నట్లయితే విజయం సాధించడానికి మీరు ఏం చేస్తారు అని చెప్పి ఇక్కడ కవి అడుగుతున్నాడు. ఇది సృజనాత్మక అభివ్యక్తి, ఆలోచించి చెప్పాల్సినటువంటి క్వశ్చన్ ఇది. कोई भी काम करने में सहयोग का क्या महत्व होगा? ఏదైనా ఒక పని చేయాలి అని అంటే ఆ పనిలో వేరే వాళ్ళ హెల్ప్ ఎలా తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. తర్వాత మీకు అంటూ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, అది నేను తర్వాత ఇస్తాను. ఈ విధంగా నీచే దిగే వాక్య ధ్యాన్ సే పడో. కింద ఇవ్వబడినటువంటి కొన్ని
ఇవి నా వర్డ్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా చదవండి అని చెప్పి మీకు చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ భాగంగా మీ అందరికీ కూడాను వాట్సాప్లో పెడతాను. ఇవి రాసిన తర్వాత ఇవి యాజ్ ఇట్ ఈజ్గా హోంవర్క్ కింద మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చెప్తాను ఇంకా మీకు. మై క్యా కర్తా హూ క్యా నహీ కర్తా హూ, ఏం చేస్తాను ఏం చేయకూడదు దీంట్లో అని చెప్పి టిక్ చేయాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా. కవిత గా సక్తా హూ, ఈ యొక్క నేను చెప్పినటువంటి లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్ని నువ్వు పాడగలుగుతావా అంటున్నా. నేను పాడగలుగుతాను, ఎస్ హా అని చెప్పి రైట్ కొట్టాలి. ఇస్ తరాకి కవిత పడకర్ సమజ్ సక్తా హూ, ఇటువంటి కవితలను చదివి అర్థం చేసుకోగలుగుతారా అంటే ఎస్. కవిత కా సారాంశ అప్నే శబ్ద మే లిఖ్ సక్తా హూ, కవిత యొక్క సారాంశాన్ని మీరు ఓన్గా రాయగలుగుతారు కదా. హా ఎస్. కవిత కే శబ్దోం సే వాక్య బనా సక్తా హూ, నై మీరు చేయలేరు, మీరు 8th క్లాస్ కాబట్టి ట్రై చేయండి, ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవి కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కవిత హావ్ కే సాత్ కక్షా మే ప్రదర్శన కర్ సక్తా హూ, ఈ కవిత ఏదైతే ఉందో నా ఎమోషన్స్ తోటి నాకు ఫీలింగ్స్ తోటి క్లాసులో అందరి ముందు ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను అని చెప్పి ఉంది. ఎస్, ఇది డెఫినెట్గా చేయగలుగుతాను అని చెప్పి మీరు చెప్పచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. గ్రామర్ కూడా ఇంకా చాలా చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్స్ కానీ మెయిన్గా లెసన్ అనేది బాగా వినగలిగినట్లయితే ఆటోమేటిక్గా అన్నీ ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. అన్నీ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అని అంటే ఆ లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే, ఆ లెసన్ కనుక మీకు బాగా అర్థమైనట్లయితే ఆటోమేటిక్గా మీ అంతటా మీరే అన్నీ రాయగలుగుతారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అని అంటే పిల్లలు, ప్రతి లెసన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్రతి లెసన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రతి లెసన్ని ఇంట్రెస్ట్గా చదవండి, ప్రతి లెసన్ని అర్థం చేసుకొని ఓన్గా క్రియేటివిటీతో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పే విధంగా ఆలోచించండి. అలా కనుక మనం చేయగలిగినప్పుడు మనం డెఫినెట్గా ముందుకు సాగిపోతాం, ముందుకు దూసుకుపోతాం. మనకు చదివించిన మన పేరెంట్స్కి కూడా మనం ఒక ఆన్సర్ చెప్పగలుగుతాం. మన టీచర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ప్రతి విషయంలో కూడాను చాకచక్యంగా, చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా మసులుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్తూ ఈ 8th క్లాస్ ఫస్ట్ లెసన్ హమ్ హోంగే కామ్యాబ్ కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్స్ బాగా వినండి. నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేయవలసిందిగా చెప్తూ ఇంతటితో ఈ లెసన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.